కదా ఈ విధంగా ఇప్పుడు పనికొచ్చే వ్యక్తిని పనికి రాకుండా పక్కన కాసేపు కోటరీ పెట్టాలనుకున్నప్పుడు గురించి మాట్లాడుకుందామండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎనెక్జర్ అనుకోండి. ఆయన అవసరమైనప్పుడు దురద పుట్టినప్పుడు గోక్కోటానికి పిలుస్తుంటారు. ఆయన తెలిసిందే వైసీపీలో. వీళ్ళ ముగ్గురే కోటరీ: విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. విజయసాయిరెడ్డి గారు కూడా నాకు ఆ ప్రశ్న కూడా ఉంది. మీరు రాజీనామా చేసిన వారం రోజులకి ఆయన రాజీనామా చేశారు. మీరిద్దరు కూడబలుక్కొని రాజీనామా చేశారా? యాక్చువల్గా 2 నెలల ముందు ఆయన రాజీనామా చేయకముందు 2 నెలల ముందు నేను కూడా రాజీనామా చేయకముందు ఒక్కసారి కలవడం జరిగింది. కానీ అక్కడ నేను రాజీనామా చేయాలనుకోవడం కానీ, లేకపోతే పార్టీ వదిలేయాలన్న ఆలోచనలో ఉన్నానని కానీ, లేకపోతే ఆయన ఆలోచన కానీ, మామూలుగా మాట్లాడుకుంటూ అసలు ఏం జరుగుతుంది, నా మీద ఏ విధంగా వివక్ష కొనసాగుతుంది అవి చెప్పడానికి వెళ్ళాను. ఎందుకంటే ఆయన ద్వారానే నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది కాబట్టి మంచి చెడ్డకి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాడిని. అలా ఓ 2 నెలల ముందు మాట్లాడుకున్నాం దాదాపు 1 గంట సేపు. కానీ ఏ క్షణంలో కూడా ఆయన పార్టీ వదులుతాడని నాకు తెలియదు, నేను పార్టీ వదిలేస్తానని ఆయనకి చెప్పను లేదు, ఆ రోజుకి ఆ నిర్ణయం తీసుకొని కూడా లేదు. ఎప్పుడైతే మనము ఆ లడ్డూ రో వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా వివాదాస్పదమైన సమస్య వచ్చినప్పుడు నేషనల్ మీడియా వాళ్ళందరూ డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం రిషికొండ ప్యాలెస్ గురించి కానీ, లడ్డూ రో విషయంలో కానీ గట్టిగా మాట్లాడాను. ఆ మాట్లాడితే ఈ సదరు కోటరీ పెద్దలకి కొంతమందికి ఎవరికైతే చెప్తున్నానో వాళ్ళకి నచ్చడం లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు బాధపడతారో లేదో తెలియదు, కానీ ఆ పార్టీ వాళ్ళు బాధపడతారో లేదు, కానీ సదరు నేను కోవర్ట్ అని చెప్పిన వ్యక్తి మాత్రం ఉలిక్కి పడతాడు. అదేంటది, మనం ఇలా మాట్లాడిస్తే ఆయన ఏమన్నా అంటాడేమో అనే కాడికి వాళ్ళ విశ్వాసం ఆపోజిట్ సైడ్ ఉంది. అందుకే నేను కోవర్ట్ అన్నా, వేరే కారణం ఏం లేదు. ఓ దశలో ఆ సదరు వ్యక్తి నువ్వు ఇలా ప్రతిదానికి నన్ను పాయింట్అవుట్ చేస్తే నిన్ను వైల్డ్గా డీల్ చేయాల్సి వస్తుంది, వైల్డ్గా రియాక్ట్ అవుతా అనే కాడికి వెళ్ళాడు. అంటే వైల్డ్గా అంటే ఏముంది మీకు తెలుసు, భాషలో చిన్న మార్పు ఉంటే ఉంటుంది, కానీ వైల్డ్ అంటే దాని మీనింగ్ మీకు తెలుసు. అలాంటి వాటన్నిటికీ భయపడితే రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఏది ఏమైనప్పటికీ నాయకుడికి నచ్చినా, నాయకుడి అనుయాయుడికి నచ్చకపోతే పార్టీని వదలాల్సిన పరిస్థితి వచ్చినందుకు మాత్రం నన్ను గమనించిన అందరూ ఆలోచిస్తారు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్ అని అందరికీ తెలుసు. ఈరోజు నేను బీజేపీలో చేరిన తర్వాత, బీజేపీలో ఉన్నప్పటికీ దాదాపు 2 నెలలు పూర్తి, ఈ రోజుకి కరెక్ట్గా జనవరి 18 చేరా, ఈ రోజున మార్చి 18 అయినప్పటికీ ఇంకా కొన్ని ఇంటర్వ్యూల్లో కొందరు నన్ను అడుగుతున్నారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం బీజేపీలోకి వెళ్ళారని. ఆల్రెడీ ఉన్నారుగా, పేరుంది, జీవీఎల్ గారు, సోము వీర్రాజు గారు, నెక్స్ట్ ఇంకొక ఎవరు, అట్లా ఇప్పుడు నెక్స్ట్ మీరంటే వైసీపీ తరఫున బీజేపీలో ఉన్నారు. లేదు రాదర్ ఇలా అడగచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం బీజేపీలో ఉన్నారా మీరు? నేను అదే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారే పంపించారా మిమ్మల్ని? అంటే ఇప్పుడు ఆ విధమైన ప్లాంటేషన్ చేయడానికి ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి రకరకాల రాజకీయాలు రావు, ఏదైనా స్ట్రైట్ నేరుగా అటాక్ ఉంటుంది, అంతేగాని అట్నుంచి ఇట్నుంచి తిప్పడం రాదు, లేకపోతే వెనుపోట్లు అలాంటివి ఏమి ఉండవు. ఖచ్చితంగా కూడా ప్లాంటేషన్లు కూడా ఉండవు. నేను దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నా. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేస్తుంటే ఇంకా చాలా ఎత్తులో ఉండేవారు. కానీ ఆయన చుట్టూ ఉన్న కోవర్ట్లనే గమనించుకోవట్లేదు. ఆయన ఇంకోరి దగ్గరికి పంపించడం ఏంటి. నేననేది ఒక్కటే, ఒకరి దగ్గర వేరొకరి కోసం పనిచేయడానికి పనిచేసే వాళ్ళని అసలు అతను మనిషే కాదని నా ఉద్దేశం. ఎవరైనా సింపతి వేరు, ఇంక్లినేషన్ కొంత ఉంటే ఉండొచ్చు, గత నాయకత్వం అని లేకపోతే అలాంటివన్నీ నాకైతే ఉండవు. ఎందుకంటే నాకు చేసిన మేలు ఏంటంటే, నాకు ఒక నేషనల్ స్పోక్స్ పర్సన్గా అప్పటికే కాంగ్రెస్లో పనిచేసిన నన్ను ఇక్కడ నేషనల్ స్పోక్స్ పర్సన్గా పెట్టారు. అంతేకాకుండా నా 6 సంవత్సరాల నా పార్టీ సర్వీస్కి 2 సంవత్సరాల 2 నెలల పాటు నన్ను కార్పొరేషన్ చైర్మన్గా ఉంచారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. సంతోషం, ఆ గ్రాటిట్యూడ్ వరకు ఉంటుంది. అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నేను సమర్థించడమో, లేకపోతే ఆయన తీసుకునే భవిష్యత్ కార్యాచరణ గురించి గుడ్డిగా నేను ఆయన అనుసరించడమో, అవన్నీ చేయడానికి నేను బీజేపీలోకి రాలే. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీ విధానాలు నచ్చి బీజేపీ జెండా పట్టా, బీజేపీ కోసమే పనిచేస్తా. అంతేగాని బీజేపీలో ఉండి వాళ్ళ వర్గమా వీళ్ళ వర్గమా, బీజేపీ ఒకటే పార్టీ, భారతదేశం అంత పెద్ద పార్టీ, భారతీయతను మొత్తం పుణికిపుచ్చుకున్న పార్టీ. భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీ కోసం మాత్రమే పనిచేస్తాం. కూటమి ధర్మం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో సభ్యులు కాబట్టి, ఆ పార్టీలు సభ్యత్వంతో ఉన్నాయి కాబట్టి కలిసి పనిచేస్తున్నాం, కలిసి
ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ ఒక్క రీజన్ వల్ల వాళ్ళ తరపున మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి సమర్థించి నేను డిఫెన్స్ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కాదు రవిచంద్ర రెడ్డి గారు, ఆ ఒక్క రీజన్ వల్లే కదా మీరు కాంగ్రెస్ని వదిలేసి వచ్చింది. ఆ రోజు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకొని చంద్రబాబుతో కలిసి జర్నీ చేద్దామని, మీరు ఇవాళ అదే చంద్రబాబు గారితో మీరు కలిసి నడవాల్సిన పరిస్థితి కదా. ఎటువంటి పరిస్థితి అంటే వాళ్ళు తీసుకున్న పొత్తు జనామోదం పొంది గెలిచి వచ్చారు. ఈ కూటమి ఎన్డీఏ అలయన్స్గా ప్రీపోల్ అలయన్స్ జనాలు ఆమోదించారు. అక్కడ జనాలు తిప్పికొట్టారు. తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు, గెలిచారా? జనం వద్దుపోమన్నారు. అంతిమంగా జనం యొక్క ఆమోదం ముఖ్యం. జనం ఆమోదించిన తర్వాత మనం ఎవరం కాదనడానికి. అంతకుముందు కూడా ఒకసారి ఆమోదించారు. 2014లో కూడా ఎన్డీఏ గెలిచి ఉంది. ఇదే ముగ్గురు పార్ట్నర్స్. మళ్ళీ రిపీట్ అయింది కాంబినేషన్. నేను రిపీట్ అయిన తర్వాత తిరిగి కూటమి అధికారంలో ఉన్నప్పుడు వచ్చా. కాబట్టి జనామోదం ఉన్న దానికి మనం వెళ్ళడంలో తప్పేం లేదనుకున్నా. అంతేకాదు, నేను ఆ రోజున వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళా, జనసేనలోకి వెళ్ళా, జాతీయ పార్టీ అయిన బీజేపీలోకి వెళ్ళా. కానీ బీజేపీ కూటమి ధర్మంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ధర్మం పాటిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే వాటిలో లోటుపాట్లు ఉన్నా కూడా నేను సమర్థించాల్సిన పరిస్థితుల్లో నేనున్నా. ఎందుకంటే కూటమి ధర్మం. ఉన్నాయంటారా లోటుపాటు 9 నెలల్లో ఏమన్నా? రాజకీయాల్లో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ విమర్శించే కోణం ఉంటుంది, ప్రశంసించే కోణం తక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి నిర్ణయాలు ఉంటే నేను ఇంకా డిబేట్లకు వెళ్ళట్లా. మన ఈ మధ్య ఒకే ఒక్క డిబేట్ CVRలో